హెడ్ఫోన్ కనెక్షన్ పెట్టయ్యా. ఏం రావట్లేదు. వేయట్లేదు. హెడ్ఫోన్ మీకు ధరా ధరా శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇక నేను చేస్తున్న ఉద్యోగంలో, నేను చేస్తున్న పనిలో, మా ఇంట్లో ఏదో అనుకుంటున్నామండి, ఆ పలానా పని చేయాలని, ఇంపార్టెంట్ పని చేయాలని. వినపడుతున్నది? వినపడుతుంది. ఏ పనులు కూడా మనకు సవ్యంగా సాగట్లేదండి. మరి ఇంట్లో ఏదో నెగటివ్ వైబ్రేషన్ ఉందంటున్నారు. ఎన్ని పూజలు చేసినా కుదరట్లేదు. మరి ఆ పూజలు సక్రమంగా చేశామో లేదో, ఏమీ చేయలేని పరిస్థితి, దిక్కులేని పరిస్థితి అని అనుకుంటున్న తరుణంలో అనారోగ్యంతో బాధపడడం కానీ, లేదు అష్టైశ్వర్యాలు రావట్లేదు, డబ్బు మిగలట్లేదు, డబ్బు కూడా సంపాదించాలి, ఇలాంటివి ఏదైనా సరే నిన్ననే అనుకున్నాము. వాటికి ఈ 8వ శ్లోకం సుధాసింధు మధ్య చాలా అద్భుతమైన, అంటే ఇక నా వల్ల కావట్లేదండి, ఏమీ చేయలేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నాను అని అన్నప్పుడు అదొక్కటి చాలండి. అమ్మవారి దర్శనం ఇచ్చేసినట్టే. అమ్మవారు ఎక్కడ ఉన్నారో ఆ ఉన్న పరిస్థితి ఏంటో చెప్పేశారు. అంటే ఇన్నిసార్లు దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే, అంతకు మించిన మంత్రము లేదు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి. చాలా మంది సార్ ఏమి చేసినా మాకు కుదరట్లేదండి, ఇక నేను ఏమి చేయలేకపోతున్నాను అని అంటున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ ఇది ఒక్కటే శరణ్యం. మీరు ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత మంచి ఫలితం ఇస్తుంది. మళ్ళీ మళ్ళీ దాని గురించి ఎందుకు నేను అంటున్నానంటే, అమ్మవారు అక్కడికెక్కడో బ్రహ్మాండం, యాక్చువల్గా ఇది మణిద్వీప వర్ణంలో ఫస్టే బ్రహ్మలోక ఊర్ధ్వభాగే అని ఉంటుంది. బ్రహ్మలోకానికి ఊర్ధ్వభాగములో అని ఉంటుంది. అవన్నీ నేను శ్లోకంలో రాలేదు. ఏంటంటే ఏదో సముద్రం, పాల సముద్రమే అమృత సముద్రం అయింది, అమృతం నుంచి అన్ని తీసుకుంటూ వచ్చేసాం. చివరకు ఆ పంచ ప్రేతాసన సంస్థ ఉంటుంది. సో పరమశివ పర్యంక నిలయమన్నా అప్పుడు అమ్మవారు సాక్షాత్కరించింది. అయితే అక్కడ అమ్మవారు ఒకటే ఉందా అంటే కాదు, సదా శివునితో శివశక్తి రూపిణి అయి ఉంది. ఇక్కడే చిక్కంతా. అమ్మవారి దర్శనం చేయించేశారు, మనం నిన్న అనుకున్నాము, మణిద్వీపాలు అనుకున్నాము, చింతానుగ్రహం అనుకున్నాము, దానికి ఏదేదో చెప్పుకున్నాము, అంతా బాగానే ఉంది. పోయి అమ్మవారి దర్శనం అయితే అయ్యింది. అంటే అమ్మవారు అంత దూరంలో ఉందా? అసలు అంత దూరంలో ఎక్కడు? మరి ఆ లోకాలకు ఎలా వెళ్ళగలగాలి? రాకెట్లో వెళ్ళాలా, ఏరోప్లేన్లో వెళ్ళాలా? మరి ఏంటి పరిస్థితి? చంద్రయానికి ఉన్న రాకెట్ వేస్తేనే మనుషులు పోలేని పరిస్థితి వచ్చినప్పుడు మరి ఎలా వెళ్ళగలిగారు? ఇక్కడ అదే జీవి. అది లౌకిక ఆనందం.
కానీ అలౌకిక ఆనందం ఏంటి? అమ్మవారిని చేరుకోవాలనుకుంటున్నావా? అమ్మవారు ఎక్కడో లేదు, ఏ గుడిలో లేదు, ఏ బంగారు ప్రాకారంలో లేదు, నీలో ఉంది అని చెప్పడానికి ఒక అద్భుత అమోఘమైన మంత్రము, శ్లోకము 9వ శ్లోకం. నీలోనే ఉంది అంటే ఆ మణిద్వీప వర్ణనను చేసి చింతామణి గృహం వరకు వెళ్ళడానికి మార్గం ఏంటనేది ఇప్పుడు చూపెట్టారు మాకు. ఇంతవరకు అమ్మవారిని చేరుకోవడం అనే ఉంది, అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం, చాలా చక్కగా ఉంది, బాగానే ఉంది, అంతవరకు ఆలోచిస్తున్నాం తప్ప ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తే మీకు ఏమనిపిస్తా అంటే, ఏంట్రా నిన్నంతా అంత మాట్లాడారు, అమ్మవారి దర్శనం అయింది, చాలా హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటుంటే ఈ క్వశ్చన్ వేస్తారే అనుకుంటారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, అటువంటి అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నాము, మణిద్వీపంలోకి వెళ్ళాము, ఏదో కదంబ వృక్షాలకు వెళ్ళాము, తర్వాత చింతామణి గృహంలోకి వెళ్ళాము, బాగానే ఉంది. హలో, వినపడుతుంది? వినిపిస్తుంది. చింతామణి గృహంలోకి వెళ్ళిపోయామండి. ఓకే, చింతామణి గృహం వరకు వెళ్ళడానికి మనకు అసలు మార్గం ఏంటి? అదే ఇప్పటి ఈ శ్లోకం యొక్క అద్భుతమైన రహస్యం అని. అందుకే అక్కడ వీటి గురించి మాట్లాడలేదండి. ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క దర్శనం అయిందా, అబ్బా చాలా బాగుంది. కానీ అమ్మవారి దర్శనం ఏ గుడికి వెళ్ళి చేసుకోవాలి? ఎక్కడ ఉంది? ఆ గుడి నీలోనే ఉంది. దేహో దేవాలయ ప్రోక్తో కదా. కాబట్టి దేహమే దేవాలయం అని చెప్పడానికి అందులో అతి పవిత్రమైన, ఎవరికీ తెలియని రహస్యం ఏంటంటే, కుండలిని శక్తి, కుండలిని యోగం అని ఉంటుందా. ఈ మొత్తం శ్లోకం అంతా కుండలిని శక్తి జాగృతం చేస్తూనే ఉంటుంది. ఈ కుండలిని శక్తి మన దేహంలో ఎక్కడుంటుంది అనేది సమస్య ఇక్కడ. ఆ కుండలిని శక్తి మన దేహంలో ఎలా ఉంది, ఆ ఒక్కొక్క ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆ మెట్టిని ఎలా ఎక్కాలి, ఎలా చేరుకోవాలి, చేరుకున్న తర్వాత శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అయిపోయింది. అక్కడ పరమశివ పర్యంక నిలయాం అని వస్తుంది. అమ్మవారికి చేరుకునే ముందు ఆ మెట్లు వేశారంటే బాబు, ఆ మెట్టెలు ఏంటో అనేది ఇప్పుడు మనం చూసుకోవాలి. ఆ మెట్టెలు ఏంటో అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. కాబట్టి ఇది దేనికి పనికొస్తుందంటే, సార్ మా ఇంట్లో ఈ అందరము జనం ఎక్కువ ఉన్నాము సార్, మేము అంటే కంబైన్డ్ ఫ్యామిలీ అండి. ఒకవేళ కంబైన్డ్ ఫ్యామిలీనే కాదండి, అత్త మామ నేను మా హస్బెండ్, లేదా జెంట్స్ అయితే నేను నా భార్య అమ్మ నాన్న ఉన్నామండి. పెళ్లి కానీ ఆడబిడ్డ ఉంది. దీనివల్ల ఎక్కువ మనస్పర్ధలు వస్తున్నాయి, ఒకరికొకరు చేయలేకుండా పోతున్నది, మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము, మా బాధలు అంతా ఇంత కాదు, ఇది బాధలు ఏం చేయాలి, అందరి మధ్య సయోధ్య ఎలా కుదుర్చాలి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సార్ కొందరు మా ఇంట్లో అలిగి వెళ్ళిపోయారండి, ఇంటి నుంచి వెళ్ళిపోయారు సార్, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళని ఎలా రప్పించుకోవాలి? అసలు కనబడట్లేదు, మనిషే అసలు లేదు, వెళ్ళిపోయారు, ఎక్కడికో రావట్లేదు అని ఒకటి. 3వది, చీటికి మాటికి గొడవలు జరుగుతుంటాయి, భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, ఈ భూముల కోసం, ఆస్తి గొడవల కోసం జరుగుతుంటాయి. వాళ్ళందరినీ ఏం చేయాలి? నిన్నలాగా జైలుకి వెళ్ళిన వాళ్ళు, జైలుకి వెళ్తే మళ్ళీ రాని పక్షంలో నిన్న శ్లోకం అనుకున్నాము, ఇది కూడా దానికి సంబంధించింది. కాబట్టి ఇవన్నీ గొడవలు లేకుండా అత్యద్భుతంగా మా మధ్య అన్యోన్యత ఉంటూ, అన్నదమ్ములు గాని, భార్యాభర్తలు గాని, ఏ కుటుంబ సభ్యులైనా సరే వెళ్ళిపోయిన వాళ్ళని రప్పించుకోవడానికి, ప్రశాంతమైన చిత్తంతో ఉండడానికి. తరువాత అసలు అద్భుతమైంది ఏంటంటే, సార్ నాకు కారం తింటే అల్సర్ లాగా వస్తుంది సార్, అది ప్లస్ కారం అంతేస్తుందండి, షుగర్ తింటే కొంచెం ఎక్కువైపోతుందండి, కళ్ళు తిరుగుతున్నాయండి, వర్టికో ప్రాబ్లం ఉందండి, మరి ఇవన్నీ చాలా నరాల బలహీనత ఉందండి, అబ్డోమినల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఆడవాళ్ళకి వస్తుంటాయి. ఈ ఎక్కువ అబ్డోమినల్ ప్రాబ్లమ్స్, కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఈ రహస్య జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తుంటాయి. సార్ ఈ భాగంలో సార్ ఎందుకో బాగా మంటగా ఉంటుందండి, ఏ తిన్నా మంట అవుతుందండి, ఇక్కడ ఎందుకో
తేంపులు వస్తున్నాయండి. వచ్చినప్పుడు ఏదో పుల్లగా కంప ఏదో వస్తుందండి, చేయలేకపోతున్నామండి. డాక్టర్ దగ్గరికి పోయి ఏదో ఆయుర్వేదిక్ మందులు తీసుకుంటున్నాము, తగ్గట్లేదండి. ఒక్కోసారి అది ఆ శ్వాస ఆగిపోయినట్టు ఉంటుందండి, శ్వాస రావట్లేదు, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందండి. కంటి నొప్పులు వస్తున్నాయండి. ఈ కంటి నొప్పుల వల్ల ఈ కనుబొమ్మల మధ్య నొప్పి ఎక్కువ వస్తుందండి, దానివల్ల తలనొప్పి ఎక్కువ వస్తుందండి, మైగ్రేన్ ఉందండి. ఇవంతా చేస్తుంటే ఇక్కడంతా బాగా నొప్పులు వస్తున్నాయండి, చెవులన్నీ బాగా నొప్పులు పడుతున్నాయండి. ఈ మొత్తానికి చివరి తలకు ఆ నొప్పి తాకి చాలా ఇబ్బంది పెడుతుందండి. అంటే పాదము దగ్గర నుంచి శిరస్సు వరకు ఉన్న ఎటువంటి రోగాలైనా, ఖచ్చితంగా మీరు వినండి, ఇది చేయండి. ఎటువంటి రోగాలైనా, చిన్న చిన్న సార్ గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్, అలా గ్యాస్ ప్రాబ్లం కు ప్యాంటాక్ 40 వేసుకుంటున్నానండి, గ్యాస్ ప్రాబ్లం చూసుకుంటున్నానండి, అది వేసుకున్న టాబ్లెట్ కావట్లేదండి. ఓ ప్యాంటాప్ ఇంజక్షన్ కూడా ఇచ్చారండి, అయినా మళ్ళీ లేదండి. ఆ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోలేదు లేదండి, పరగడుపున వేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ రకరకాలు ఉంటాయండి. గ్యాస్ ప్రాబ్లం అయినా సరే, ఆ చిన్న దగ్గర నుంచి అబ్డోమినల్ ప్రాబ్లమ్స్, ఈవెన్ క్యాన్సర్ కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా చేసి చూడండి. ఏ రోగము మనకు రాదు. మనకు రోగాలు వచ్చేది ఒకటే, పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు, వెంట్రుకల వరకు ఉన్న ఏదైతే శరీరం ఉందో, శరీరం లోపలి భాగాన్ని మనం చూడలేము కాబట్టి, ఆ లోపలి భాగాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనకు తెలియదు కాబట్టి డాక్టర్లకి వెళ్ళి స్కానింగ్ అవి చేసుకుంటూ అప్పుడు తెలుసుకుంటున్నాం తప్ప, అంతకనే చిన్న ప్రేవు పెద్ద ప్రేవు ఏదైనా సరే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ శ్లోకం. కాదు ఈ మంత్రం అఘానికి పనికొస్తుంది. వెళ్ళిపోయిన వాళ్ళు రావడానికి, ప్రశాంతత రావడానికి, గొడవలు సర్దుపడడానికి, ఎస్పెషలీ కోర్టు కేసులు ఉన్నాయండి, ఒక కొలిక్కి రావట్లేదు, ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ ఆలోచించండి. వీటన్నిటికీ కూడా ఒకే పరిష్కారం 9వ శ్లోకం. ఎందుకంటే మన శరీరంలో ఒక్కొక్క మెట్టు ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి అంటే ఆ మెట్లన్నీ ఎక్కాలి. ఆ మెట్ల పేరేంటి అవన్నీ ఇచ్చారు ఇక్కడ. వాటి గురించి ఎంత అద్భుతంగా ఈ శ్లోకంలో ఉందో, నెక్స్ట్ శ్లోకంలో ఒక 10వ శ్లోకంలో ఉందో, ఇవి చేసుకుంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ సద్దు అణిగి మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ మొత్తం శరీరం అంతా ఆరోగ్యం వైపు తీసుకెళ్తుంది. అప్పుడు మనము ఒక దేవీ దేవతల మీద ఏకాగ్రత సంపాదించి వారి ఆ మంత్రాలని మనం స్వాధీనం చేసుకోగలం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవాదీనం చ జగత్సర్వం మంత్రాదీనం చ దేవతాః తే మంత్రాః జానంతి విప్రం తస్మాత్ బ్రాహ్మణ దేవత. కాబట్టి జగత్సర్వము దేవతా దేవీల చేతుల్లో ఉంది. ఆ దేవతలు దేవుళ్ళు కూడా మంత్రాధీనములో ఉంటారు. ఇది వాస్తవం. మంత్రం బ్రాహ్మణాధీనము కాదండి. బ్రాహ్మణుడు అన్నది కులము కాదు, శూద్రుడు అన్నది కులము కాదు. జన్మనా జాయతే శూద్రః, తెలియనితనము. కాబట్టి ఎవరైతే ఆ సూక్ష్మంలో ఉన్న మంత్రాలను తెలుసుకుని లోక కళ్యాణార్థి అయి లోక కళ్యాణం కోసం పాటుపడతారో, దాంట్లో ఉన్న సూక్ష్మ జ్ఞానాన్ని చెబుతూ వాళ్ళని ఒక అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్తారో వాళ్లే బ్రాహ్మణోత్తములంటారు. అన్నీ విడిచిపెట్టి నిరాశ, నిస్పృహ, చింతాసూయ, విభజ్యత బాల్య భావేన యోభాతే బ్రహ్మజ్ఞానీశ ఉచ్యతే అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా రావాలి అంటే ఈ లోపల ఉన్న మెట్లు 6 మెట్లు బాగా శుద్ధి కావాలి. వాటినే షట్చక్రాలు అంటారు. ఆ మెట్లనే చక్రాలు అంటారు, షట్చక్రాలు అంటారు. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం అని ఉంటుంది. ఇది 6 చక్రాలే కాదు, 6 చక్రాల పైన ఒకటి సహస్రార చక్రం ఉంటుంది. ఇక్కడే ప్రాబ్లం. ఈ సహస్రార చక్రం అంటే ఇదే సార్ అంటుంటారు, చాలా పొరపాటు. ఇది సహస్రార చక్రము కాదు, అది బ్రహ్మరంధ్రం అంటారు దాన్ని. అందుకనే బ్రహ్మరంధ్రం అంటారు దాన్ని. అందుకే వివాహ ముహూర్తాలలో చిలకర బెల్లమ బ్రహ్మరంధ్రం దగ్గర పెట్టండి అయ్యా అంటారు. అంటే అది బ్రహ్మరంధ్రం అంటారు. బ్రహ్మరంధ్రము దగ్గర శిరస్సుకు పైన కొద్ది దూరములో ఒక ఆరా లాంటిది ఒకటి ఉంటుందండి. మీకు కావాలంటే స్కాన్ చేసి చూసుకోవచ్చు. అది
సహస్రార పద్మం అంటారు, సహస్రార చక్రం అంటారు. అక్కడ అమ్మవారు నివసిస్తూ ఉంటుందని చెప్పడానికి కోసం చేశారు. ఎక్కడ నివసిస్తుందో చెప్పారు. అక్కడికి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలి, అమ్మవారు ఎలా వెళ్ళింది, అమ్మవారు ఒకతే ఉందా, అమ్మవారు వేరే వాళ్ళతో ఉందా, అదే స్వామితో ఉందా, అమ్మవారు ఒక్కతే ఉందా, శివశక్తేక రూపిణి అయి ఉందా, లేకుంటే అమ్మవారిగానే మిగిలిపోయిందా అనేది ఇక్కడ తెలుస్తున్నారు. వెళ్దాం, అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఆ చక్రాలు ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చోట ఉంటుంది. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. కాబట్టి ఆ చక్రాలు శుద్ధి చేయబడతాయి. ఎక్కడైతే చక్రాలన్నీ కూడా శుద్ధి చేయబడతాయో ఆ మొత్తం జీవనాడులన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి ఏ అనారోగ్యం రాదు, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది వాస్తవం. ప్రత్యక్షంగా మేము ప్రూవ్ చేసినవి, చాలా మంది చేస్తున్నవి. కాబట్టి నమ్మి, అమ్మవారిని నమ్మి మనం ముందుకెళ్దాం. 9వ శ్లోకం అండి. ఆ శ్లోకమే ఒక్కొక్కటి మీకు ఆల్రెడీ శ్లోకం పెట్టాను. ఒక్కొక్క పదమే 3 సార్లు చెప్తాను. కొద్దిగా నీటుగా చూసుకోండి. శ్రీమాత్రే మహీం 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 మూలాధారే 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 కమపి 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 మణిపూరే 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 హుతవహం హుతవహం హుతవహం. మళ్ళీ మహీం 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 మూలాధారే 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 కమపి 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 మణిపూరే కమపి మణిపూరే హుతవహం హుతవహం హుతవహం. ఇది విషయం. ఇక్కడ మహీం మూలాధారే కమపి కం అపి కం అపి కమపి కం అపి. ఆ సున్నకు ఆ తోడైతే కమా మా అవుతుంది. కం అపి కమపి మణిపూరే హుతవహం. ఇక్కడ మహీం మూలాధారే, మూలాధార చక్రము, మూలాధారము. మహీం అన్నారు మహిషాసురుడు. మహీం అంటే భూమి. అంటే మూలాధార చక్రం ఏదైతే ఉంటుందో ఆ మూలాధార చక్రం భూతత్వానికి చెంది ఉందట. ఇక్కడ భూతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వానికి సంబంధించినవన్నీ శరీరం ఉంది. అందుకే పంచధాతువులతో తయారై ఉంది ఇది. కాబట్టి పంచధాతువులతో తయారై ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని కూడా జలతత్వము, వాయుతత్వము, అగ్నితత్వం, భూతత్వం కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఉంటేనే ఈ శరీరం అనేది నడుస్తుంది. జీవనాడులు, అందులో రసాలు కూడా ఉంటాయని అర్థం. జఠరాగ్ని అంటుంటాం మనం అట్లాంటి. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మూలాధార చక్రము మహీం భూతత్వముతో కలిసి ఉంది, అంటే భూతత్వంగా ఉంది. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఈ ముందు మీకు చక్రాలు తెలుసుకోవాలంటే మూలాధార చక్రము. మూలాధార చక్రం అంటే మనిషికి చిట్ట చివరన ఉంటుంది. మూలాధారం అంటే ఎట్లా అంటే, ఈ యూరినల్ ట్యూబ్ ఆ రంధ్రం దగ్గర నుంచి ఈ మలద్వారం మధ్య ఏదైతే ఉంటుందో, యూరినల్ ట్యూబ్ దగ్గర, అదే రంధ్రం దగ్గర నుంచి మలద్వారం మధ్య ఒక ఉంటుంది ఆ స్పేస్. అది యాక్చువల్ గా మూలాధారము. మూలాధారం అంటే మనం కూర్చోవడానికి అనువుగా అది చేస్తుంది అన్నమాట. అది లేకపోతే కష్టం. మనం అనుకుంటాము కూర్చుంటే సార్ ఈ తొడలు అవన్నీ ఉంటాయి కదా, వాటితో ఆధారంగా కూర్చుంటాం కదా అనుకుంటారు కదా. కానీ అవి కూర్చోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ మధ్య పీఠం ఏదైతే ఉంటుందో ఆ పీఠం సరిగా ఉంటేనే కూర్చోగలం మనం. కాబట్టి యూరినల్ ట్యూబ్ దగ్గర నుంచి ఈ మల ద్వారం వరకు ఉదస్థానం అంటారు దాన్ని. ఆ స్థానాన్ని మూలాధారం అంటారు. ఆ మూలాధారము పీఠం కాబట్టి
భూతత్వం కలిగి ఉంటుంది అని అర్థం. భూతత్వం కలిగి ఉంటుంది అని అర్థం. అంటే అది గన పర్ఫెక్ట్ అయితే, అందుకనే కట్యతో భాగద హరిణి అని ఉంటుంది మన లలిత సహస్రనామంలో. కాబట్టి అది చెప్తాను దాని గురించి. సో ఆ మూలము ఏదైతే పీఠము బాగా ఉంటుందో, మనం కూర్చోవడానికి కానీ, ఆసనం ఉండడానికి కానీ, అక్కడి నుంచి కావాల్సిన ఏదైనా సరే కాళ్ళ వరకు ఉండే ఏదైనా నర్వస్ సిస్టమ్ బాగా పనిచేయాలంటే, నాడీ మండలం పనిచేయాలంటే చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మహీం మూలాధారే, అమ్మవారు అక్కడికి ఉంది. ఎక్కడ? మన చింతామణిగ్రహస్థంలో ఉంది, చూశాము. అమ్మవారు అక్కడికి వెళ్ళారు. అమ్మవారిని చూడడానికి మనము ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ మహీం మూలాధారే, అంటే మూలాధార చక్రము భూతత్వానికి సంబంధించింది కాబట్టి అంత ఓర్పుతో, అంత సహనంతో మనం కూడా ఉండాలి. మనము అమ్మవారిని తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఓర్పు ఖచ్చితంగా ఉండాలి. కమపి మణిపూరే, కమ్ అపి, కమ్ అంటే జలతత్వం, అపి కమపి మణిపూరే, మణిపూర స్థానం అంటుంది. అంటే మణిపూరక స్థానము ఇక్కడ మణిపూరకం అంటే నాభి కింద నుంచి, నాభి కింద నుంచి, ఇంతకుముందు మూలాధారంకు దానికి పైన నాభి దగ్గర ఉన్నదానికి, నాభి కింద ఉన్నదానికి ఇది ఉంటుందండి మణిపూరక చక్రం అనేది. సో ఇక్కడ దాన్ని అందరూ కూడా అగ్నితత్వం అంటున్నారు. మణిపూరక ఏదైతే అగ్నితత్వం అంటున్నారు. సో అగ్నితత్వం కాదండి, ఖచ్చితంగా జలతత్వమే అది. మరి దానికి ప్రూఫ్ ఏం ఇస్తారంటే మణిపూరక చక్రం ఏంటంటే మణిపూరణ అంటారు. పూరించరా, పూరణము చేయరా అని యజ్ఞాగాదుల్లో చెప్తుంటారు. వాయువును పూరణం చేయరా, జలమును పూరణం చేయరా అంటారు, కానీ అగ్నిని పూరణం చేయరా అంటారు. కాబట్టి మణిపూరక అన్నప్పుడు అక్కడ తెలిసిపోతుంది. అంటే అదేంటి, అగ్ని కాదు, ఖచ్చితంగా వాయువు అయి ఉండాలి, జలం అయి ఉండాలి, వాయువు అయితే కాదు అక్కడ. అందుకనే అది అందరు కూడా అగ్నితత్వము అంటారు. ఇక్కడ చూసినా మీకు అగ్నితత్వం ఉంటుంది, కానీ మీకు దాని ఒరిజినల్ గా ఉపనిషత్తుల్లో చూస్తే ఖచ్చితంగా ఆ మణిపూరక ఇది ఏంటంటే జలతత్వం సంబంధించింది. అందుకనే శంకరాచార్యులు గారు ఇక్కడ ఏం చేశారంటే అది డౌట్ రాకుండా అగ్నితత్వం జలతత్వం అని తెలుసుకోవడానికి కమ్ అపి మణిపూరే అనేది. కమపి అంటే కమ్ అపి అంటే నీటితో, జలతత్వము అని కమ్ అపి. కాబట్టి మణిపూరక చక్రం అనేది జలతత్వానికి సంబంధించింది. ఇక్కడ మూలాధారం అయిపోయిందండి, భూతత్వ రాశి. దాని పైన నాభి కింద మరి జలతత్వ రాశి మణిపూరక చక్రం అయిపోయిందండి. తర్వాత హుతవహం అంటే అగ్ని. అది దేనికి? ఇక్కడ మణిపూరే హుతవహం అంటే ఇక్కడ సార్ మరి మణిపూరం అనేది అగ్నిని ఎందుకు చెప్పారు సార్? మీరేమో జలం చెప్తున్నారు కదా. నేను చెప్పలేదండి, నేను నేర్చుకున్నది. భగవంతుడు మనకిచ్చారు అవకాశాలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మణిపూరకం అన్నది జలతత్వం అని చెప్పడానికి కారణం, బ్రహ్మదేవుడు విష్ణు యొక్క నాభి నుండి పుట్టాడు, నాభిలో కమలము నుండి పుట్టాడు. మరి కమలం ఎక్కడ ఉంటుందండి? నీటిలోంచి ఉండాల్సిందేగా. అంటే నాభి దగ్గర నీరుంటుందిగా. ఇది ఒక చాలా చాలా మనము ఒక లాజికల్ గా నీట్ గా 1 by 1 వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు. అంతకైతే మళ్ళీ రేపు క్లాస్ తీసుకుందాం, ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఏముంది, అంతకైతే 8 నుంచి 9కి ఈ రోజు క్లాస్ ఉంది కాబట్టి ఇట్లా అమ్మవారి గురించి చెప్పుకోవాలి కాబట్టి దీన్ని కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఆ నాభి నుండి విష్ణువుకి నాభి నుండి బ్రహ్మ పుట్టాడను, కమలము నుండి పుట్టాడను. కమలము నాభి నుండి పుట్టితే మరి కమలం నీరు లేకుండా ఎట్లా ఉంటుందని? అంటే నాభి స్థానములో నీరు ఉంటుంది. ప్రూఫ్ ఇది, ఇంతకంటే కావాల్సింది ఏముంది? అగ్నిపూరణ ఉండదు, వాయుపూరణ ఉంటుంది, జలపూరణ ఉంటుంది సంస్కృత పదంలో. కాబట్టి ఈ 2 ఉదాహరణలు చాలు మనకు మణిపూరక చక్రం దగ్గర అది జలతత్వం ఉంటుందని చెప్పుకోవడానికి. అందుకే శంకరాచార్యులు కమపి మణిపూరే అని. కాకపోతే ఎందుకు అందరికీ డౌట్ వచ్చిందంటే ఇక్కడ ఆ మణిపూరే ఆపేసి ఉంటే బాగుండేదేమో ఆ వాక్యం. కాకపోతే అక్కడ మన ఇది ఛందస్సు రావడానికి కోసం అని మణిపూరే హుతవహం అని చేర్చడం వలన మణిపూరే పక్కన హుతవహం ఉంది కాబట్టి అగ్నితత్వాన్ని కొన్ని భ్రమపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం అని దాని పక్కన ఇంకా చెప్పాల్సి వస్తుంది. హుతవహం అంటే అగ్ని. అందుకే ఎంత నిష్ఠాగరిష్ఠుడైనా కానీ, ఎంత నిష్ఠాగరిష్ఠుడైన బయట ఎక్కడ తినలేను, నేను చేయనండి, ఎక్కడ తినను, మా కాలేజీలో కూడా టీ తాగను, ఏమి తాగను. అయితే ఎవరింటికైనా వస్తే పొరపాటున నీళ్ళు ఇస్తే తాగుతాను నేను. మరి అదేంటి సార్ అంటే నీటికి మరి ఇది లేదా అంటే హుతవహం ఉత్తరకాలమరుతుంది చెప్పారు. హుతవహుండును పుణ్యతీర్థోదకంబు అంజముల చేత శుద్ధి కరహంబులగునే అని. హుతవహుండు అంటే అగ్ని, పుణ్యతీర్థము అంటే నీరు. నీటికి అగ్నికి దర్భకు బంగారుకు అసలు ఏ ఇది లేదట. వాటిని శుద్ధిపరిచేది విశ్వంలో లేవు. అట్లా ఇది కూడా అంతే. సో మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం. మళ్ళీ మొట్టమొదటి ఈ వాక్యం అంది మళ్ళీ ఒకసారి. మహీం మూలాధారే, మహీం మూలాధారే, మహీం మూలాధారే కమపి మణిపూరే, కమపి మణిపూరే, కమపి మణిపూరే హుతవహం, హుతవహం, హుతవహం. ఇది మొట్టమొదటి. ఇక రెండవ లైన్ స్థితం. ఇది ముందు దానికి కలపాలి యాక్చువల్గా. అంకానాం భావతోగతికి సంస్కృతంలో కాబట్టి మనము అన్వయక్రమం వేరుంటుంది. అన్వయక్రమం చేసుకున్న తర్వాతనే దానికి తాత్పర్యం, ప్రతిపదత్వం, తాత్పర్యం, భావన తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అది చెప్తాను. హుతవహం అయిపోయింది. రెండవది స్థితం. స్థితం, స్థితం స్వాధిష్టానే, స్వాధిష్టానే, స్వాధిష్టానే హృది, హృది, హృది మరుతం, మరుతం, మరుతం ఆకాశం, ఆకాశం, ఆకాశం ఉపరి, ఉపరి, ఉపరి. ఇక్కడ సపరేట్ చేశానండి అందరికీ అర్థమయ్యేదానికి. మన కలిపి చెప్తాను, అది కూడా ఇచ్చాను మీకు. మళ్ళీ స్థితం, స్థితం, స్థితం స్వాధిష్టానే, స్వాధిష్టానే, స్వాధిష్టానే హృది, హృది హృదయముని, హృది మరుతం, మరుతం, మరుతం ఆకాశం, ఆకాశం, ఆకాశం ఉపరి, ఉపరి, ఉపరి. అంటే ఇది కూడా ఛందస్ కోసం ఆ ఉపరి పెట్టారు యాక్చువల్ చెప్పాలంటే, తర్వాత వస్తుంది. మళ్ళీ వద్దాం. స్థితం స్వాధిష్టానే, స్థితం ఉన్నది, అయి ఉన్నది. స్వాధిష్టానే, స్వాధిష్టాన చక్రం అయి ఉంది. ఏమైంది దాని ముందు లైన్కి వెళ్దాం. ఫస్ట్ ఏం చెప్పారు? మహీం మూలాధారే, మూలాధార చక్రం భూతత్వం కలిగి ఉంది. ఆ భూతత్వంతో కలిగి ఉన్న మూలాధారం. తర్వాత కమపి మణిపూరే, కమపి మణిపూరే, మణిపూర చక్రం అనేది జలతత్వం కలిసి ఉంది. జలతత్వం మణిపూర చక్రమే అవుతుంది. తర్వాత హుతవహం అన్నారు. ఆ హుతవహం దీనికి రావాలి. హుతవహం స్థితం స్వాధిష్టానే, హుతవహం స్థితం సా స్వాధిష్టానే. స్వాధిష్టాన చక్రము హుతవహం అగ్నితత్వము. స్వాధిష్టాన చక్రం అగ్నితత్వం అవుతుంది. కడుపు దగ్గర, కడుపుకు దగ్గర ఉన్నది కడుపు. ఓకేనా? హృదయం నుంచి కడుపు మధ్యలో అది ఇది ఉంటుంది. సో హృదయ అది అగ్నితత్వం. అందుకే అప్పుడప్పుడు ఏదోనండి ఏమి తిన్నా మంటేస్తుంటుందండి, ఏదో మంటగా ఉంటుందండి, చాలా ఇదిగా ఉందని అంటుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే గ్యాస్ అయి ఉంటుంది చూడండి అంటారు. లేదా అదేదో అల్సర్ గిల్సర్లు ఏవో వచ్చి ఆ మంట అవుతుందని చెప్తారు. అది కాబట్టి ఏ కారం తిన్నా కూడా అలాగే ఉంటుందని. కాబట్టి ఇక్కడ హృది ఇదేంటి? హుతవహం స్థితం స్వాధిష్టానే. కడుపు కింద, అక్కడ నాభి పైన, కడుపు కింద, అది స్వాధిష్టాన చక్రం అంటారు. అది హుతవహం అగ్నితత్వం అంటారు దాన్ని. అందుకే జఠరరసం జఠరరసం ఏదవుతుందంటే అక్కడ అంటారు. అదొకటి. తర్వాత హృది మరుతం ఆకాశం ఉపరి.
దాన్ని ఏం చదవాలి? మరుతమాకాశము పరే హృది మరుతమాకాశము పరే. అక్కడ చదువుకున్నాం మలయ మరుదాయోధన రథ, మలయ మరుదాయోధన రథ. అక్కడ చెప్పాను మలయ మరుత్ ఆయోధన రథ. మలయ మరుతము, మరుతము అంటే వాయువు అని. కాబట్టి ఇక్కడ హృది మరుతం ఆకాశం ఉపరి అంటే హృదయం దగ్గర, అంటే ఆ స్వాధిష్టానం దగ్గర అక్కడ ఏదైతే ఉందో ఈ హృదయం నందు అక్కడ వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. అక్కడ వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. అదే అనాహత చక్రం అంటారు. వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడి నుంచి ఆ వాయుతత్వం అంటే ఇలా వస్తుందండి. దానికి క్లియర్ గా డీటెయిల్డ్ గా మళ్ళీ చక్రాల గురించి వర్ణించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నీట్ గా బాగా చెప్తాను. ఇక్కడ మనకి అర్థం రావాలి. అంటే హృది మరుతం ఆకాశం ఉపరి అంటే దాని పైన, ఉపరి అంటే పైన, దానికి మీదగా, దానిపైన ఇప్పుడు ఏ చక్రం ఉంటుందో చెప్తున్నారు. 3వ లైన్ మనోపి మనోపి భ్రూ మధ్యే, మనోపి భ్రూ మధ్యే, మనోపి మనః అపి మనస్సు, మనోపి భ్రూ మధ్యే సకలమపి 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 భిత్వా 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 కులపథం కులపథం కులపథం. మళ్ళీ మనోపి భ్రూ మధ్యే మనోపి భ్రూ మధ్యే మనోపి భ్రూ మధ్యే సకలమపి భిత్వా సకలమపి భిత్వా సకలమపి భిత్వా. సో కులపథం కులపథం. ఇక్కడ ఈ స్వాధిష్టాన చక్రం దగ్గర తర్వాత దాని ఆకాశం ఉపరి అన్నారు. ఆకాశం ఉపరి అంటే ఇక్కడ మనోపి భ్రూ మధ్యే, భ్రూ అంటే ఇక్కడ ఇది కనుబొమ్మల మధ్య, భృగు మధ్య, అది ఆజ్ఞాచక్రం అంటారు. ఇక్కడ విశుద్ధి చక్రం అయిపోతుంది, ఇక్కడ ఆజ్ఞాచక్రం. ఇక్కడ ఈ విశుద్ధి చక్రంలో అందుకే హృది మరుతం ఆకాశం ఉపరి. ఆ ఆకాశం ఉపరి మరుతం అంటే వాయువు. ఇక్కడంతా వాయువు వస్తున్నాను. ఒకవేళ పొరపాటున మనకన ఏదన్నా ఇరుక్కుపోయిందా, వాయిస్ రాదు, అని వస్తుంటుంది. అది వాయువు అంటారు. ఇక్కడ విశుద్ధ చక్రం అంటారు. విశుద్ధ చక్రం ఉపరి పైన ఏముంటుంది? భ్రూ మధ్య అంటే కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. మనోపి భ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం. ఆ భ్రూ మధ్య, అది ఇక్కడ మధ్య ఉన్న చక్రాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. భిత్వా ఇవన్నీ దాటుకొని, ఇవన్నీ వదిలిపెట్టి, ఇవన్నీ దాటుకొని భిత్వా కులపథం. కులపథం అంటే కులము అంటే కు అంటే భూమిలో, లా అంటే లయం అయ్యేది అని. కులం అంటే అదొక కులము. ఇక్కడ ఇప్పుడు పడుతుంది క్యాస్ట్ అని కాదు. కులం అంటే కు అంటే ఇది భూమి, లా అంటే లయం అయ్యేది. అంటే భూమిలో లయమయ్యేది ఏదైనా కులంకి సంబంధించింది. భూమిలో లయమయ్యేది ఏదైనా సరే, అది ఇల్లు గాని, చెట్టు గాని, కొండ గాని, గుట్ట గాని, మనిషి గాని, జీవి గాని, ఏదైనా సరే. కులం అంటే కు అంటే భూమి, లా అంటే లయమయ్యేది. భూమిలో ఏదైతే కలిసిపోతుందో, ఆ భూమిలో ఏదైతే లయం అయిపోతుందో అదంతా కూడా కులమైనది. కాబట్టి ఇక్కడ కులపథం, ఆ కులాన్ని వదిలి వచ్చాడు. అంటే ఇవన్నిటిని దాటుకొని వచ్చి భిత్వా అన్ని వదిలిపెట్టి భిత్వా కులపథం. మళ్ళీ 3వది మనోపి మనోపి భ్రూ మధ్యే మనోపి భ్రూ మధ్యే సకలమపి భిత్వా సకలమతి భిత్వా కులపదం. ఇవన్నీ దాటుకొని ఏమని మూలాధారం దాటుకునేసావమ్మా, మణిపూరక చక్రాన్ని దాటుకున్నావమ్మా, తర్వాత అనాహత చక్రాన్ని దాటుకున్నావమ్మా, స్వాధిష్టానం దాటుకున్నావు, ఇక్కడ విశుద్ధ చక్రాన్ని కూడా దాటుకునేసావు, భూమధ్యకు వచ్చి ఆజ్ఞా చక్రాన్ని దగ్గరికి వచ్చారు. ఆజ్ఞాచక్రం అనేది ఇక్కడ శివమయం అవుతుంది. అది ఆజ్ఞాచక్రం అనేది శివమయం అంట. ఆజ్ఞ అంటే దాన్ని యాక్చువల్ గా మనస్తత్వానికి సంబంధించింది ఇక్కడ. అందుకనే ఎవరికైనా మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే, ఎవరికైనా మానసిక స్థితి బాగలేదు, నా మనస్సు ఏం బాగలేదు అన్నప్పుడు
ఇలా పట్టుకుని ఈ ఉంగరం ఏదైతే మధ్య వేలు ఉంటుందో ఈ ఉంగరం వేలు చిటికన ఏదైతే చూపుడు వేలుతో ఇట్లా పెట్టుకుని ఈ భృగుటి మధ్య ఇట్లా వేలు పెట్టుకుని కొద్దిసేపు ఆలోచిస్తే మనకు ప్రశాంతత ఉంటుందట. ముద్రలు ఏది, ఇదేమో ఉంగరం వేలండి, ఇదేమో చూపుడు వేలండి. ఈ రెండు ఇలా పెట్టుకుని ఈ బొటన వేలుతో పెట్టుకుని ఇదైతే ఏదైతే ఉంటుందో మధ్య వేలును ఇలా పెట్టుకుని అది చూసుకొని కూర్చుంటూ కొద్దిసేపు ఆజ్ఞాచక్రం మీద ఆ ఒత్తిడి పడి మన ప్రశాంతత వస్తుందట. అది మనస్తత్వ చక్రం, అది ఆజ్ఞాచక్రం అనేది. సో ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ దాటుకుని మూలాధార చక్రం దాటుకునేసావు, మణిపూరక చక్రం దాటుకునేసావు, అనాహత చక్రం దాటుకునేసావు, నెక్స్ట్ అదేంటి స్వాధిష్టాన చక్రం దాటుకునేసావు, తర్వాత ఆజ్ఞా చక్రం దాటుకునేసావు. తల్లి దాటుకుని ఎక్కడికి వచ్చావు, అది ఇప్పుడు మనకు కావాల్సింది. 4వ లైన్, సహస్రారే 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 పద్మే 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 సహ 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 రహసి రహసి సహ రహసి పత్యా విహరసి పత్యా విహరసి పత్యా విహరసి పత్యా విహరసి. మళ్ళీ సహస్రారే పద్మే సహస్రారే పద్మే సహస్రారే పద్మే సహ రహసి సహ రహసి సహ రహసి పత్యా విహరసే పత్యా విహరసే పత్యా విహరసే. మూలా చక్రం అయిపోయిందండి, మూలాధార చక్రం అయిపోయింది, మణిపూరక చక్రం అయిపోయింది, స్వాధిష్టాన చక్రం అయిపోయింది, అనాహత చక్రం అయిపోయింది, విశుద్ధ చక్రం అయిపోయింది. ఇప్పుడు ఆ అజ్ఞా చక్రం నుంచి భూమధ్య అజ్ఞా చక్రం నుంచి పైకి వెళ్ళాలి. ఏమైంది ఇక్కడ, సహస్రారే పద్మే సహస్రార చక్రము పద్మే సహస్ర. అన్ని యాక్చువల్ చెప్పాలంటే ఈ షట్చక్రాలను కూడా పద్మచక్రాలు అంటారండి. అయితే షట్చక్రాలని పద్మచక్రాలు అన్నా కూడా మనకు ఎక్కువగా మనకు అనిపించేది సహస్రార పద్మమే వినిపిస్తుంది తప్ప దాని ఒక్కనే పద్మం అన్నారు. సహస్రార పద్మం అంటారు దాన్ని. సహస్రార చక్రాన్ని సహస్రార్థం, మిగిలిన వాటిని అనరు. కొందరు ఏమంటున్నారంటే షట్చక్రాలు కూడా పద్మాలే అంటున్నారు. అందులో తప్పు లేదు, కానీ పద్మానికి పద్మం మెగా పద్మం అది, కాబట్టి సహస్రార పద్మం. సహస్రారే పద్మే, ఆ సహస్రార పద్మమునందు వెళ్ళి సహా, నువ్వు వెళ్ళావమ్మా, నువ్వే వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నావు, రహసి. రహసి అంటే ఏంటి, ఏకాంతంగా ఉన్నావా లేదు స్వామితో కలిసి కూర్చుంటున్నావా, రహసి రహస్యంగా ఉన్నావా ఏకాంతంగా ఉన్నావా అని. పత్యా లేదా పత్యా విహరసే, పతితో పాటు విహరిస్తున్నావా తల్లి, అక్కడికి వెళ్ళి నువ్వు సహస్రార పద్మమునందు కూర్చున్నావమ్మా. మేమనుకున్నావు, నాకు నిన్న ఏం చేశావు, చింతామణి గృహంలోకి వెళ్తే నువ్వు ఒంటరిగా కాలు మీద కాలు పైకి పెట్టుకొని ఎర్రని వస్త్రములతో చీర కట్టుకుని 4 భుజాలతో 4 ఆయుధాలు పెట్టుకుని చిరునవ్వుతో మందహాసంతో నాకు దర్శనమిచ్చావు. నేను ఒకదే ఉన్నావు అనుకున్నానమ్మా. ఇప్పుడు సహా రహసి, ఏకాంతంలో ఉన్నావా లేదా సహా అంటే కూడినా అని. పత్య విహరసే అంటే పతితో పాటు, నీ భర్తతో పాటు అక్కడ విహరిస్తున్నావా తల్లి, అక్కడ కూర్చుని ఉన్నావా తల్లి, నాకు కనబడట్లేదమ్మా. ఎంత దౌర్భాగ్యం అమ్మా నాకు, అదేదో చెప్పమ్మా నాకు. ఫస్ట్ ఏమో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకరు కుశల స్పందితమపి అన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకలా అంటున్నావు, నువ్వు ఒక్కతే వెళ్ళావా లేదు అక్కడ ఆల్రెడీ నీ పతి అక్కడ ఉంటే నువ్వు వెళ్ళి పతితో పాటు ఉన్నావా ఏకాంతంగా ఉన్నావా అనే క్వశ్చన్ వేశాడు ఇక్కడ. అయితే ఈ క్వశ్చన్ వేయడం ఓకే, మనకు నిజంగానే తప్పు. ఎందుకంటే అమ్మవారు ఒకటే ఉండడం ఏంటి, అసలు బ్రహ్మాండ లోకము ఊర్ధ్వభాగంలో ఉన్నది అమ్మవారు ఒకటే కదా, చింతామణి గృహం కదా, అక్కడి నుంచి కదా అందరికీ కూడా అభయహస్తాలు వరదహస్తాలు ఇస్తుంది, ఆ పాదంలోంచి ధూళిని వేస్తుంది అని అనుకుంటున్నాం మనం. కానీ అమ్మవారు లేనిది అయ్యవారు లేడు, అయ్యవారు లేనిది అమ్మవారు లేదు.
అమ్మవారు లేనిది అయ్యవారు లేను, అయ్యవారు లేనిది అమ్మవారు లేదు. శివశక్త్యాయుక్తో ఇది భవతి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏమనుకోవాలి? రహసి, ఏకాంతంగా లేదు, ఏకాంతంగా లేదు, ఏకాంతంగా లేదు. కాబట్టి రహసి పత్యా విహరసే, పతితో పాటు విహరిస్తూ ఉంది. ఇక ఇది ఇంతవరకు. మళ్ళీ ఒకసారి చెప్తానండి. మహీం మూలాధారే, మహీం మూలాధారే, మహీం మూలాధారే. మీరు మ్యూట్ చేసుకోండి అమ్మా, ఎందుకంటే అందరికీ వినపడాలిగా. మహీం మూలాధారే కమపి మణిపూరే, కమపి మణిపూరే, కమపి మణిపూరే హుతవహం, హుతవహం, హుతవహం. ఇది మహీం మూలాధారే కమపి మణిపూరే, మణిపూరే హుతవహం. రెండవ లైన్. స్థితం స్వాధిష్టానే, స్థితం స్థితం స్వాధిష్టానే, స్థితం స్వాధిష్టానే, స్థితం స్వాధిష్టానే హృది మరుతం, మరుతం ఆకాశం ఉపరి, అంటే మరుతమాకాశముపరి, మరుతం ఆకాశం ఉపరి, మరుతమాకాశముపరి. ఇక్కడ మరుతమాకాశముపరి, హృది మరుతమాకాశముపరి. మనోపి భూమధ్యే, మనోపి భూమధ్యే సకలమపి, సకలం అపి, సకలం అపి, సకలం అపి. సున్నకు ఆకలిస్తే మా అవుతుంది. సకలం అపి, అన్ని కూడా, ఇవన్నిటినీ కూడా, ఈ చక్రాలన్నీ కూడా సకలమపి, సకలమపి భిత్వా, అన్ని వదులుకొని దాటుకొని, దాటుకొని భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహసి పద్యా విహరసే. అది. కాబట్టి ఈ మూలాధార చక్రము, మణిపూరక చక్రము, స్వాధిష్టాన చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రాన్ని దాటుకుని వెళ్ళిపోయావమ్మా నువ్వు. వాటన్నింటినీ కూడా వదిలిపెట్టి, వాటన్ని దాటుకుంటూ భిత్వా భిత్వా భిత్వా, వదిలిపెట్టి వదిలిపెట్టి అని. భిత్వా అంటే వదిలిపెట్టడం అని. భిత్వా వదిలిపెట్టి అన్ని దాటుకుంటూ వచ్చి సహస్రార పద్మే, ఇది ఇక్కడ సహస్రార చక్రాన్ని చేరుకోవడము అంటారు. సహస్రార చక్రము ఇది కాదు, అది కాదు. అందుకనే ఆ వివాహాల్లో జీలకర్ర బెల్లం పెట్టమని బ్రహ్మరంధ్రం దగ్గర పెట్టాలయ్యా సరిగ్గా అంటారు. ఇది బ్రహ్మరంధ్రము, ఇది బ్రహ్మరంధ్రం మాత్రమే. బ్రహ్మరంధ్రానికి పై దగ్గర శిరస్సు మీద ఈ ఈ ఈ ఈ మధ్యలో ఇట్లుంటుందండి, ఇది దూరంలో ఒక ఆర ఉంటుంది. అక్కడ సహస్ర పద్మం ఉంటుంది, సహస్ర చక్రం ఉంటుంది. అదే మెయిన్. అమ్మవారు వీటన్నిటినీ వదిలిపెట్టి దాటుకొని 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 పోయి సహస్రార పద్మం మీద కూర్చొని ఉంటుందంట. కాదు కాదు, ఏకాంతంగా కూర్చోలేదు. ఆల్రెడీ శివశక్త్యాయుక్తో ఏది భవతి అన్నాం కాబట్టి, అయ్యవారు లేకపోతే అమ్మవారు లేదు కాబట్టి అయ్యవారితో పాటు. అందుకే సహ రహసి, సహ అంటే కూడిన, రహసి ఏకాంతంగా, ఏకాంతంగా కూర్చున్నావా అని కాదు. పత్యా విహరసే, పతితో పాటు నువ్వు ఆ సహస్రార పద్మమునందు విహరిస్తున్నావా తల్లి. ఆ విధంగా నాకు దర్శనమిచ్చావా, ఎంతటి వాణ్ణి, నేను ఒక్కతే ఉన్నావా అనుకున్నాను కదమ్మా. ఇద్దరితో పాటు పార్వతీ పరమేశ్వరు నాకు దర్శనమిచ్చారే, ఇక నా జీవితం ధన్యమమ్మా, నా జన్మం ధన్యమమ్మా అని చెప్పడానికి ఈ ఎంత చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకం అనే మంత్రాన్ని మీరు 12 రోజులు కఠినంగా కూర్చొని మీరు 9 నెంబర్ వచ్చేటట్టుగా చేస్తే, నియమాలతో చేస్తే, మూలాధార చక్రము, ఆ మూలాధార చక్రం అనేది అక్కడ ఈ చాలా మందికి చర్మ వ్యాధులు వస్తుంటాయండి. మనం ఓపెన్ గా మాట్లాడుకున్నాం, శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర అని. అందరూ ఒక కుటుంబం లాగా అనుకుందాం. అక్కడ ఆ మూలాధారం దగ్గర ఏమవుతుందంటే చర్మ వ్యాధులు ఎక్కువ వస్తాయండి.
దాంతోపాటు ఈ మూలశంక పైల్స్ అవి కూడా వస్తుంటాయండి. అవన్నీ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. రెండవది తర్వాత కమపి మణిపూరే అంటే ఇక్కడ బొడ్డు అదే నాభి దగ్గర నాభి నుంచి కిందకి అక్కడ ఎక్కువ అబ్డోమినల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయండి. అందరికీ కూడా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. అందుకే శుక్రకణం ఉంటుంది అందులో. అక్కడ శుక్రకణం 3 విధాలుగా ఉపయోగపడుతుంది. శుక్రకణాన్ని మనం ఉపయోగించుకొని భోగం వైపు భోగ శుక్రే అంటారు దాన్ని. చాలా భోగ శుక్రే, విదంత శుక్రే, ఇవన్నీ 3 రకాలు ఉన్నాయి. సంతానం కోసం ఉపయోగించే శుక్ర కణాలు వేరు. సో భోగాని కోసం ఉపయోగించే శుక్ర కణాలు వేరు. లోక కళ్యాణం కోసం ఉపయోగించే శుక్ర కణాలు వేరు. ఇవన్నీ చాలా బాగుంటాయి, చాలా ఉంటుంది చెప్పడానికి దీంట్లో. అయితే ఆ శుక్ర కణాల దగ్గర ఉండడం వల్ల అక్కడ ఏమవుతుందంటే సంతానము లేదడానికి కారణం అదే. సంతానం లేకపోవడానికి కారణం అదే. ప్లస్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చాలా, గాల్ బ్లాడర్లని ఇవన్నీ సార్ చాలా బాగుంది సార్ అని చెప్పి గర్భసంచి తీసేశారు సార్. ఇవన్నీ వీటికన్నిటికీ అసలు ఏ అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శ్లోకం పనికొస్తుంది. తర్వాత మణిపూర్ కవిత అనాహత చక్రం అయితే వాయువు అక్కడే, అది గ్యాస్ అంతా ప్రాబ్లం అంతా అదే. దానివల్లనే హార్ట్ ఎన్లార్జ్ అవ్వడం కానీ, హార్ట్ పట్టుకోపోవడం కానీ, దాని చుట్టూ గాలి చేరిపోయి ఆ వెజల్స్ మూచుకుపోయి దానికి ఇది బ్లడ్ సర్క్యులేషన్ రాకుండా చేయడానికి. కాబట్టి అక్కడ బాగా పనిచేయాలంటే మళ్ళీ ఈ మంత్రమే. తర్వాత విశుద్ధ చక్రం. ఇక్కడ విశుద్ధ చక్రం ఒక్కోసారి గొంతు రాబడి అవుతుందండి. శీతాకాలంలో ఏదో మామూలు చాలా మంది ఐస్ క్రీములు తినేసి గొంతు పని చేయట్లేదండి, లేదా అక్కడ థ్రోట్ ప్రాబ్లం ఉందండి, థ్రోట్ క్యాన్సర్ ఉందని చాలా మంది చెప్తుంటారు. వాటికి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, గొంతు ఆపరేషన్ చేయాలి కంపల్సరీగా చేస్తేనే అవుతుంది అని మా కొలిగ్ లెక్చరర్ నాతో పాటుగా చేసినప్పుడు అని చెప్తే భయపడిపోయి నా జీవితం ఇంకా లేదా అంతే కదండి, మాకంతా అవే కదండి. మాకు లెక్చరర్ గా ఉన్నవాళ్ళం గొంతే కదా, మీకు చెప్పాలన్నా గొంతు లేకపోతే అని చెప్పాము అర్థం కాదుగా. కాబట్టి ఆ గొంతు లేకపోతే భయపడిపోయారండి. అప్పుడు చెప్పాము ఇవి చదువుకోండి, ఎట్లో గట్ట కష్టపడి నేర్చుకొని చదవండి అని. వింటూ ఫస్ట్ రికార్డింగ్ చేసుకొని వింటూ మళ్ళీ నేర్చుకొని చదివాడండి. అసలు ఇప్పటి వరకు ఆపరేషన్ లేదు. బ్రహ్మాండంగా కాలేజ్ చదువుతున్నారు. బ్రహ్మాండంగా 36 లక్షలు శాలరీతో ఉన్నారు సంవత్సరానికి. అంటే 33 లక్షలు దాదాపు నెలకు శాలరీతో ఉన్నారు. అట్లా అది విశుద్ధ చక్రం అది. సో ఆ గొంతు ప్రాబ్లమ్స్ ఏదన్నా సరే, టాన్సిల్స్ అంటారు, ఇవన్నీ పోవడానికి, అసలు అవన్నీ ఏమీ లేకుండా ఉండడానికి, ఎప్పుడు కూడా గొంతు బాగా పనిచేయడానికి మెయిన్ ఈ వోకల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. స్వరం బాగుండాలని. ఈ స్వరం బాగుంటేనే కదండి వాళ్ళ కోసం స్వరం బాగుండాలి, గాత్రం బాగా రావాలి అంటే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత ఆజ్ఞాచక్రం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఈ నరాలన్నీ కూడా, నరంలోంచి ప్రతిదీ కూడా అక్కడికి వెళ్తుంది. కాబట్టి ఈ ఆజ్ఞాచక్రం కన్నా బాగుంటే చాలా అన్ని పనిచేస్తాయండి. దీనివల్ల ఓ ఫేస్ చాలా బాగా తయారవుతుంది, ఒక మంచి వెలుగులోకి వస్తుంది, కంటి అలసట కనబడదు, మొహం ఎప్పుడు అలసిపోయినట్టు కనబడదు. తర్వాత ఈ తలనొప్పులు రావు, మైగ్రేన్ అనేటివి రావు, సైనస్ ఉండదు, ఇవన్నీ కూడా బాగుంటాయి. దానికి కూడా ఈ శ్లోకమే. అంటే ఈ చక్రాలన్నీ కూడా శుద్ధి కావింపబడడానికి ఏకైక మార్గం నాకు తెలిసి ఈ ఒక్క శ్లోకమే. కుండలిని శక్తిని ఇస్తుంది. కుండలిని శక్తిని అందరూ అంటుంటారని, నా కుండలిని శక్తి వచ్చేసిందండి. కుండలిని శక్తి అంటే అది ఇదని. కుండలిని శక్తి, రేఖి, ఇవన్నీ ఉన్నవారు ఈ ప్రపంచంలో కొంతమంది ఉన్నారండి, వేళ్ల మీద లెక్కించవచ్చు. అది హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అని ఉంటుందండి. నేను ఒక 7 స్టెప్స్ నేర్చుకున్నాను. క్రిస్టల్ వరకు నేర్చుకున్నాను నేను. ఫోటోథెరపీ, కలర్ థెరపీ అవన్నీ కూడా నేను హైదరాబాద్ లో, అమీర్పేటలో నేర్చుకున్నాను. కాకపోతే ఇంకా అక్కడి నుంచి ఇంకా 2 స్టెప్పులే ఉన్నాయి, 3 స్టెప్పులు ఉన్నాయి. ఆ 2 స్టెప్పులు దాటితే రేఖకి వెళ్ళొచ్చు, తర్వాత కుండలినికి వెళ్ళిపోవచ్చు నేను. కానీ చాలా టైం పడుతుంది, అది అంత ఈజీ కాదు. సో ఇక్కడ కూర్చొని, అంటే ఉన్న విషయం కాబట్టి చెప్పాలి, ఇక్కడ కూర్చొని ఎవరికైనా తలనొప్పి వస్తుంది, అసలు మందులు తగ్గట్లేదు, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఆ తలనొప్పి తగ్గితేనే చేయగలరు అన్నప్పుడు ఇక్కడి నుంచినే వాళ్ళ ఫోటోను అనుకొని వాళ్ళ చేసుకొని ఆ థెరపీ చేయొచ్చండి. నేనైతే
ఆ ఉచితమే, ఇక్కడ ఎవరికి నేను డబ్బు తీసుకోలేదు. బట్ నేను కోర్స్ చేశాను, నాకు చాలా ఇష్టం కాబట్టి. ఈ ఫీల్డ్ లో, జ్యోతిష ఫీల్డ్ లో ఉపయోగపడుతుంది, మా టీచింగ్ ఫీల్డ్ లో ఉపయోగపడుతుంది, చేశాను. సో నేను ఆ ఫోటో థెరపీ చేసి చాలా వాళ్ళు చేశాను, చాలా మందికి చేశాను. నైట్ టైం పడుకుంటే నిద్రపోవడానికి వీలు లేకుండా కుక్క మురుగుతూనే ఉంటుందండి. ఏం చేసినా కుక్క ఇక పడుకోదండి. అటువంటి కుక్కను కూడా పడుకోబెట్టాం. ఇది ప్రత్యక్షంగా చాలా మందికి, వేల మంది కూర్చున్నప్పుడు కూర్చొని చేశాం మేము. నేనైతే చేశాను. కాబట్టి ఆ థెరపీలు నేర్చుకోవాలి. చాలా అది ఆ థెరపీలు అని ఏంటంటే ఈ షట్చక్రాలన్నింటినీ కూడా శుద్ధిపరచి అక్కడ ఏమాత్రం మలినము లేకుండా చేస్తే అప్పుడు అది ఇదే విద్యుత్ కాంతితో ద్విగుణీకృతమయ్యి ఆ చక్రాలన్నింటినీ చేసి నాడులకు పంపిస్తే ఆ నాడులన్నీ అజ్ఞా చక్రానికి వెళ్ళి అక్కడి నుంచి సహస్ర చక్రానికి వెళ్ళడానికి మార్గం సుగమనం చేస్తుంది. కాబట్టి బ్రహ్మరంధ్రానికి వెళ్తుంది. కాబట్టి ఆ బ్రహ్మరంధ్రము మీద ఉన్న సహస్రార పద్మంలో ఉన్న అమ్మవారు కనికరిస్తుంది. కాబట్టి ఇవన్నీ, ఈ పద్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ చక్రాలన్నీ దాటుకొని ఆ సహస్రార చక్రం కొడల్ని శక్తిని జాగృతం చేయాలనుకుంటే ఈ ఖచ్చితంగా ఇది మనకు ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మహీం మూలాధారే, మహీం మూలాధారే, మహీం మూలాధారే కమపి మణిపూరే, కమపి మణిపూరే, కమపి మణిపూరే హుతవహం, హుతవహం, హుతవహం స్థితం స్వాధిష్టానే, స్థితం స్వాధిష్టానే, స్థితం స్వాధిష్టానే హృది, హృది, హృది మరుతమాకాశముపరి, మరుతమాకాశముపరి, మరుతం ఆకాశం ఉపరి, మరుతమాకాశముపరి మనోపిభ్రూ మధ్యే, మనోపిభ్రూ మధ్యే, మనోపిభ్రూ మధ్యే సకలమపి, సకలమపి భిత్వా, సకలమపి భిత్వా అన్నిటిని, సకలం ఈ అన్నిటినీ కూడా వదిలిపెట్టి దాటుకొని 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 సకలమపి భిత్వా కులపథం, కులపథం, కులపథం సహస్రారే పద్మే, సహస్రారే పద్మే సహ రహసి, సహ రహసి, సహ రహసి పత్యా విహరసే, పత్యా విహరసే, పత్యా విహరసే. మన శరీరంలో ఉండే అన్ని చక్రాలు కూడా పనిచేస్తూ మలినము లేకుండా శుద్ధిగా చేసి ఆ శుద్ధితత్వంతో మన ఆజ్ఞా చక్రం పనిచేసి సహస్ర చక్రానికి చేరుకోవాలని, అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఈ శ్లోకాన్ని మీరు ఎన్నిసార్లు చెప్పుకుంటే అన్నిసార్లు మంచిది అవుతుందని అమ్మవారిని నమ్ముతూ, అమ్మవారి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటూ మీకు కూడా చెప్తున్నానండి. ఈ పద్యాన్ని చదువుకోండి. శ్రీమాత్రే నమః. చెప్పండి, ఇక మీరు ఏదైనా ఉంటే మీరు చెప్పండి. ఏం చేయాలండి అమ్మా నివేదన? ఒక 1 అమ్మ యాక్చువల్ గా మిరియాలతో చేసిన పులగం పెట్టచ్చు, దాన్నే కట్ పొంగలి అంటారు. లేదా పాలతో, ఆవు పాలతో చేసిన పాయసం, లేదా చెరకు రసం. చెరకు రసం అంతే, మనోరూపేక్షుకో దండ. అంతకన్నా ఇక్షు మనోరూపేక్షుకో దండ. మన మనస్సునే ఆ చెరుకు గడల ధనస్సు లాగా చేసుకుని అమ్మవారి చేతిలో పెట్టుకుంటున్నట. కాబట్టి చెరుకు రసం. చెరుకు రసం అంటే ముందు రోజు తెచ్చి పెట్టుకోవాలి కదా గురుగారు? ఏముందమ్మా, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనం ఇప్పుడంతా అలవాటు అయిపోయిందిగా, తప్పదు, ఏం చేద్దాం. అదే స్వామి, అదే గురుగారు, అలా పెట్టొచ్చా? పెట్టచ్చు. ఇక ఏదీ లేదనుకున్నప్పుడు ఆ ఎండు ద్రాక్ష ఆల్రెడీ నీళ్ళలో నానబెట్టి ఉంచి, ఎండు ద్రాక్ష నానబెట్టి ఉంచి అది బాగా కడిగి, శుభ్రంగా కడిగి అది నైవేద్యం పెట్టే ముందు దాంట్లో డ్రై ఫ్రూట్స్ పెట్టండి. ఒక్కసారండి మీ అనుమతితో. చెరుకు రసమా స్వామి? నరేష్ సరే వదిలే సార్. మీతో వాళ్ళకి అవుట్ గోయింగ్ పెట్టండి, అవుట్ గోయింగ్ వాళ్ళు ఎంతో తీసుకుందాం. రైట్.
సరే కేటీఎస్ గారికి ఒకరికి ఏం తీసుకుంటారు వదిలే, వాళ్ళ క్లాసు పని ఉందని చెప్పి వదిలేదు. ఓకే, రైట్. క్షమించాలి, ఇక కాలేజీ అక్కడున్న ఇంటికి వచ్చాను కాబట్టి ఏదో పనులు ఉంటాయి కాబట్టి ఓకే, అది వేరే విషయం. సో ఇక్కడ ఎండు ఖర్జూరము నీళ్లలో నానబెట్టి తెల్లవారు అది తీసి శుభ్రంగా కడిగి తూర్చి అందులో ఆ క్యాష్యూ నట్ అవి డ్రై ఫ్రూట్స్ పెట్టండి అమ్మా. ఇంత అద్భుతంగా పనిచేస్తుందో. హలో, వినపడుతుందా అండి? వినపడుతుంది. వినిపిస్తుందండి. రైట్. కాబట్టి ఆ ఎండు ఖర్జూరాన్ని నీళ్లలో నానబెట్టాలి. నైట్ నానబెట్టి మార్నింగ్ చేసేప్పటికి దాన్ని అంతా క్లీన్ చేసి శుభ్రం చేసి అందులో డ్రై ఫ్రూట్స్ పెట్టండి. మళ్ళీ తినండి. అన్ని చక్రాలు శుద్ధం అయిపోతుంది. 100% ఏదైనా ఫ్యూచర్ లో మరీ ఎవరు చెప్పలేని రోగం ఏదైనా రావాలనుకున్నది కూడా మాయమైపోతుంది, మటుమాయమైపోతుంది. చాలా మంచిది ఇది. టైం గురువు గారు మార్నింగ్ టైమేనా? అమ్మ, సూర్యోదయం ముందే చేయాలి. ఏదైనా సూర్యోదయం ముందే చేయాలి. తర్వాత చేసినా కొద్దిగా ఫలితం ఉంటుంది అంతే, అంతకనేం లేదు. ఆకలి బాగా వేస్తున్నప్పుడు తింటేనే దాని యొక్క రుచి తెలుస్తుంది, దాని యొక్క ఇది తెలుస్తుంది, దాని యొక్క విలువ తెలుస్తుంది. ఆకలి చచ్చిపోయిన తర్వాత తిందామన్నా కూడా తినలేము మనం. కాబట్టి ఇది వాస్తవం. ఆకలి వేస్తుంది, బాగా ఆకలిస్తుంది, మీరు అప్పుడు ఏమిచ్చినా తినగలరు. దాని యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇదన్నీ మనకు ఫలించాలి అంటే సూర్యోదయం ముందే అయిపోవాలి. అన్ని కూడా లేదు సార్, నేను అర్లీ ఇన్ ద మార్నింగ్ పెందల కడే 8-9 గంటలకు నిద్ర లేస్తాను సార్ అని అంటే కుదరదు. సూర్యోదయం, సూర్యుడిని మనము చూడాలి కానీ సూర్యుడు మనము చూడకూడదు. ఆ కిరణాలన్నీ నెత్తిన పడుతుంటే అప్పుడు లేచి అప్పుడు తెల్లారిందా అంటాం. అలా కాదండి, సూర్యోదయం ముందే లేవాలి. ఎన్ని టైమ్స్ చదవాలి గురువు గారు? నేను చాలా సార్లు చెప్పానమ్మా, మీరు ఎందుకు వినరు అని అర్థం కావట్లేదు. 9 నెంబర్ వచ్చినట్టు చేయండి అమ్మా అని ఒక మొట్టమొదటి శ్లోకం నుంచి చెప్తూనే ఉన్నా. 9 నెంబర్ వచ్చేటట్టు 9, 18, 27, 36, 45 అట్లా చేసుకుంటున్నాండి, మీ ఇష్టం అది. అయితే బాగా ఫలించాలంటే నిజంగా 250 నిమిషాలు చేయాలి కాబట్టి, ముందు అలవాటు పడాలి కాబట్టి, నేర్చుకోవాలి కాబట్టి, నేర్చుకున్న తర్వాత 9తో స్టార్ట్ చేయండి. 9 చేసి తర్వాత 9 అంటే 9 సార్లు చెప్పి బాగా అలవాటు అయితే 1 నిమిషంలో చెప్పొచ్చు కాబట్టి మీరు చెప్పేయచ్చు. బాగా నేర్చుకోవాలి. చాలా వింతగా ఉంటారండి, నాకు అర్థం కాదు. సౌందర్యలహరి అది అంటే దయచేసి ఎవరేమనుకోకండి. సౌందర్యలహరి వాట్సాప్ అది టెలిగ్రామ్ గ్రూప్ కూడా తయారు చేశారు. అందులో లింకులు కూడా పెడుతున్నారు, అందులో శ్లోకం కూడా పెడుతున్నారు. కరెక్ట్ గా నేను గమనిస్తున్నాను. 3 గంటల 50 నిమిషాలకు 3 గంటల 45 నిమిషాలు అప్పుడు ఆ టైంలో కరెక్ట్ మెసేజ్ పెడతారండి. ఈ రోజు క్లాసు లేదా సార్, ఉందా సార్ అని ప్రతిరోజు గమనిస్తున్నా. అప్పటి వరకు పెట్టరండి. 3:40, 3:50 వరకు పెట్టరు. 3:55కి ఇంకా అయిపోతుంది అన్నప్పుడు ఈ రోజు క్లాసు లేదా సార్ అని పెడతారు. నాకు అర్థం కాదు. అందులో మళ్ళీ టెలిగ్రామ్ గ్రూపే కదండి, టెలిగ్రామ్ గ్రూప్ లోనే పెడుతున్నారుగా వాళ్ళు. టెలిగ్రామ్ గ్రూప్ లో పెడుతున్నప్పుడు ఆ గ్రూప్ లో వస్తుందిగా, అది అర్థం కాదు. అదే ఇప్పుడు కూడా ఎవరో పెట్టారు, ఇవాళ క్లాస్ లేదా సార్ అని ఇప్పుడే పెట్టారు. ఏం చెప్పాలి నేను? పాప మహేందర్ గారు, కృష్ణమూర్తి గారు నిజంగా ఇది మంచిది. వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలి. ఇంకా అండి, ఓకే, నీకేం డౌట్స్ లేవు అనుకుంటాను. స్వస్తి. ఇంకేమైనా డౌట్స్ ఎవరికైనా చూడండి. ఎట్లాగో మళ్ళీ ఈరోజు 8 నుంచి 9కి క్లాస్ ఉంది అంటున్నారు. అప్పుడు అమ్మవారి గురించి చెప్పుకోవాలి కాబట్టి సౌందర్యలహరి గురించి కాదు కానీ అమ్మవారి గురించి చెప్పుకుంటాం. సౌందర్యలహరి క్లాస్ వేరే ఉంటుంది, అమ్మవారి గురించి చెప్పడం అనేది వేరే ఉంటుంది. ఓకేనండి, స్వస్తి. శ్రీమాత్రే నమః. నమస్తే.
శ్రీమాత్రే నమః అండి. శ్రీ ఈ మాత్రే. 9వ శ్లోకం ఆ, అంటే ఇప్పుడు 9 రోజులు చేస్తే శ్రీమాత్రే నమః గురువు గారు. మనం చెప్పండి అనుకున్న అమ్మా. వాళ్ళ అంటే ఒకళ్ళ గురించి అనుకుంటే వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలా సార్? అవసరం లేదమ్మా. అంటూ దగ్గరలో ఉంటే ఇవ్వచ్చు, లేదంటే మనం ఇంకా ప్రసాదం అనే మనం తినొచ్చు. వాళ్ళ గురించి అనుకుంటే చాలండి. ఇది కాదు అదే అనుకో మీరు అదే ఖర్జూరం అన్నారు కదా, అది ప్రసాదం బాగా కాదండి. అదే వాళ్ళు మన దగ్గర లేనప్పుడు ఇంకా అది ఇవ్వలేం కదమ్మా. మనం తినడం ఓకే, తినడం వరకు ఎవరైనా మనం తినొచ్చు. నాకు ఇచ్చిన నేను తింటాను. కాకపోతే ఏంటంటే ఆ మనిషికి ఇస్తే కొంచెం పవర్ఫుల్ ఎక్కువ ఉంటుంది. ఆ మనిషి లేనప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి పేపర్ మీద రాసుకొని ఎవరికి ఏం కావాలనో ఏం జరగాలనో పేపర్ మీద రాసి ఆ ఫోటో దగ్గర పెట్టుకోండి చాలు. ఆ, సరే గురుగారు ఓకే. చెప్పండమ్మా. శ్రీమాత్రే నమః. ఆజ్ఞా చక్రం అంటే ఏదొస్తుంది గురుగారు? అమ్మా ఈ కనుబొమ్మల ఆజ్ఞా మధ్య అమ్మా, చక్రం. కనుబొమ్మల మధ్య ఉండేది. కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం అనేది ఇక్కడ వస్తుంది. గొంతు దగ్గర విశుద్ధ చక్రం ఉంటుంది, అందుకే అది వాయుతత్వం అనేది. ఇదేమో మనస్తత్వం అనేది. ఇదేమో ఇది విశుద్ధ చక్రం ఏమో వాయుతత్వం అంటారు. తర్వాత ఏమో అగ్నితత్వం, తర్వాత జలతత్వం, తర్వాత భూతత్వం. అంటే భూ జల అగ్ని వాయు, తర్వాత మానసిక. చాలా ఓకే బాగా ఓకే. చెప్తున్నారు గురువు గారు. అసలు అమ్మవారే కనిపిస్తోంది అలా మీరు చెప్తుంటే. సరే శ్రీమాత్రే నమః అండి. ఇక దీనికి చెప్తాం. రైట్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః గురువుగారు. అసలు ఎంత బాగా చెప్తున్నారో నిజంగా. క్లాస్ దాంట్లో ఇప్పుడు ఫొటోస్ పంపించాను చూడండి. సార్ ఈరోజు నైట్ ఉంది సార్ 8 o'clock కి ఉన్నాను. ఉన్నారు సార్ 8 కి సార్ 8 to 9 ఉంది. 8 to 9 ఉందండి. ఓకే 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 ఆ, సార్, థ్యాంక్ యూ. అంటే క్లాస్ లో చెప్పినవి కూడా మనకి చక్రాలు అంటారు కదా, వీటికి ఆర్ఆర్ఎస్ అని ఫొటోస్ పెట్టాను, చూడాల్సిన. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. చాలా థ్యాంక్స్ అండి. తెలుగులో ఉన్నాయి కూడా పెడతాను, వెయిట్ చేయండి, పంపిస్తాను. ఓకే అండి. ఓకే. జోష్నా జోష్నా అక్క. హలో, శ్రీమాత్రే నమః. చెప్పండి. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. రేపంటే అంటే నెక్స్ట్ క్లాస్ లో ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ నైట్ రెండు పూట్లు ఉంటుందా సార్? ఈ రోజు నుంచి మామూలుగా ఈ రోజు వసంత నవరాత్రులు అనమాట. నేను నుంచి అవును. వసంత నవరాత్రులు ఏంటంటే నైట్ చెప్పే దాంట్లో అమ్మవారికి వర్ణన అనుభూతులు, ఈ అంటే త్రిశక్తి, ఖడ్గమాల, లలిత, సప్తసతి, ఆర్యతిథి, మూక పంచశతి, వాటన్నిటిలో కొన్ని అనుభవాలు చెప్తారు. ఓకే. అంటే మీకు వాటి మీద అవగాహన ఉన్నదా లేదా అనేది దాన్ని బట్టి తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకే ఓకే. సార్ గురువు గారి నెంబర్ అడిగారు కదా, అవి తెలుగులో అర్థాలు పెడుతున్నాను, మళ్ళీ నైట్ క్లాస్ కి డిలీట్ చేస్తాం అనమాట, ఇబ్బంది లేకుండా ఉంటాం. సార్ గురువు కావాల్సిన గారి నెంబర్ చెప్పగలరా? గురువు గారి నెంబర్ చెప్పగలరండి ఒకసారి? మీకు గ్రూప్ లో ఉంటుందమ్మా నెంబర్, అది చూస్తే కనిపించలేదు సార్, అందుకని. టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో ఉంటుంది, మీకు రెండు కలుస్తాయి కదా. ఒకసారి మీకు తెలిస్తే చెప్పరా? నాకు తెలియలేదు, చూద్దాం. చెప్తాను, ఫొటోస్ పెట్టినాక చెప్తాను. ఒక్క నిమిషం. సరే పర్వాలేదు.
అంటే ఇవి చక్రాలు 3 పెట్టాను. పెట్టండి, పెట్టిన తర్వాత చెప్పండి, పర్వాలేదు. అంటే ఇది క్లాస్ చెప్పిన తర్వాత చూపిస్తేనే ఇది అర్థమవుతుంది. అందుకని ఎలా ఉంటాయి, ఏ మంత్రంతో చేయొచ్చు అనేది కూడా ఉంటుంది. సెషన్ లేదా సార్? ఇక